జై వీరభద్రుడు సార్ నమో నమ. ఫస్ట్ చట్టాల్లో నుంచి లొసుకులు ఉన్న చట్టాలు లొసుకులు చేసి ఆడుకుంటున్నారు. డబ్బు అధికారం ఉంటే అసలు ఏమైనా చేయగలము, ఏమన్నా కాదు. బీదోని కొట్టే చట్టాలు వర్తిస్తాయి, బీదోని కొట్టే శిక్షలు వర్తిస్తాయి. మీతో అందరూ రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు. తస్మా జాగ్రత్త. ఫస్ట్ ఇప్పుడు మన ఆయన వచ్చినారు కదా వీరభద్రుడు, వీరభద్ర రాజ్యాంగం చూపిస్తానన్న. ఇప్పుడు ఈ ఉండే వ్యవస్థలు ఏం చేయలేకపోవచ్చు మీకు, కానీ మన ఆయన మొదలు పెట్టినాడన్నా ఎట్లెట్లుంటుందో ముందుకు అర్థమవుతుంది. ఒక ఆడపిల్లని ఎలా చేయాలన్నా, ఒక జీవితం భార్యాభర్తల బంధాలు కూడా ఎట్లా తయారైనాయంటే కోర్టు తీర్పుల ద్వారా భార్య కూడా తప్పు చేసినా శిక్ష లేదు, వేరే వ్యక్తితో అనుకూలంగా సంబంధం పెట్టుకున్నా శిక్ష లేదు. ఇది కూడా కోర్టు ద్వారా కూడా తప్పులే కదా. ఇవి కూడా తర్వాత స్వలింగ సంపర్కము, లివింగ్ రిలేషన్స్ అన్నీ మన చట్టాల్లోంచి ఇవన్నీ చెప్పినారన్నా. అంబేద్కర్ రాజ్యాంగం ఇవన్నీ చెప్పిందన్నా. వీరభద్ర రాజ్యాంగం వస్తుంది. అప్పట్లో ఉండే భయము, భక్తి, కుటుంబ గౌరవాలు, అప్పట్లో ఉండే క్రమశిక్షణ బట్టి ఈ రోజు వరకు మనము భారతదేశం వెలిగింది. ఇప్పుడు మనం అంతా స్వేచ్ఛ తీసుకొని ఈ విధంగా తయారవుతున్నాం అంటే మనమే కారణం దీనికి.